విధంగా మారింది. రాస్తా రోకో, అదేవిధంగా రైలు రోకోతో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా హింసాత్మకంగా మారింది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు టీడీపీ ఎమ్మెల్యే తోట తిరుమూర్తులు గారు ఉన్నారు. ఆయన అడిగి మరో విషయాలు తెలుసుకుందాం. సార్, తునిలో జరిగిన సభ ఏ విధంగా చూడొచ్చు? అంటే తునిలో జరిగినటువంటి సభ అనేటువంటిది, ఆ సభ ముఖ్యమైనటువంటి ఉద్దేశం కాపులందరూ మేము సంఘటితంగా ఉన్నాం, మాకున్నటువంటి సమస్య ఇది, ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పేటువంటి ఉద్దేశమే ఆ సభ యొక్క కాపుల యొక్క ఉద్దేశం. అయితే ఆ సభకు వచ్చినటువంటి వాళ్ళ ఉద్దేశం అయితే ఆ సభలా జరిగితే జరగకూడదనేటువంటి ఉద్దేశంతో, రాజకీయమైనటువంటి స్వార్థంతో కొంతమంది దీన్ని ఆ సభను విచ్ఛిన్నం చేయాలి, ప్రభుత్వంతో దానికి కొంత మరి దూరం తీసుకురావాలనేటువంటి దురుద్దేశంతో కాపులను బీసీల్లో చేర్చే వీళ్ళ మనుగడ సాగదనేటువంటి ఉద్దేశంతో అరాచక శక్తులు దీంట్లో కొంతమంది వచ్చి చేసినటువంటి ఆందోళన తప్పితే కాపులు మాత్రం చేసినటువంటి ఆందోళన కాదు, కాపు యువత చేసినటువంటి ఆందోళన కాదు. కాపు యువతలోని ఆవేదన అయితే ఉంది. చాలా కాలం నుంచి చాలా 30 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాం, మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు ఎందుకు జరగలేదనేటువంటి ఆవేదన ఉంది. ఆ ఆవేదన తెలియపరిచేటువంటి సభే ఆ సభ, అంతే తప్పితే ఎవరికో వ్యతిరేకంగా వచ్చినటువంటి సభ మాత్రం కాదు. అది దురదృష్ట చేస్తూ జరిగినటువంటి సంఘటన ఇది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి టైంలో సమన్వయం పాటించవలసినటువంటి అవసరం ఉంది. కాపు మరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా సోదరులందరూ కూడా సమన్వయం పాటించాలి. భవిష్యత్తులో ఏ విధంగా మన కార్యక్రమాన్ని నెరవేర్చుకోవాలి, కాపులను బీసీలో చేర్చుకునే దానికి ఏ విధమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, ఏ విధంగా ప్రభుత్వంతో మన పనులు పూర్తి చేయించుకోవాలనేటువంటిది తప్పనిసరిగా ఆ దిశగా ప్రయాణం చేద్దామనేటువంటిది మనం చేస్తూ సమన్వయం పాటించవలసిందిగా కోరుతున్నాం. అక్కడ జరిగిన ఘటనకు చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని చెప్పి కొంతమంది అన్నారు. దీనిపైన ఏమంటారు? అక్కడ జరిగిన సంఘటనకి చంద్రబాబు నాయుడు ఎందుకు బాధ్యత వహించాలండి? చంద్రబాబు నాయుడు గారు కాపులను బీసీల్లో చేర్చడం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మరి ఆ దిశగా ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. 9 నెలల్లో రిపోర్ట్ ఇవ్వమని ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ రిపోర్ట్ తీసుకుని ఆ రిపోర్ట్ ఆధారంగా కాపులను బీసీల్లో చేరుతారు. దీనికి బాధ్యత వహించవలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళ స్వార్థంతో కొంతమంది అరాచక శక్తులను దీంట్లోకి తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేశారు. ఆ మీటింగ్ సక్సెస్ అయితే అతిపెద్ద సామాజిక వర్గ సంఖ్యగా ఉన్నటువంటి కాపుల యొక్క మద్దతు తెలుగుదేశానికి ఉంది. ఇక్కడ తెలుగుదేశానితో వాళ్ళకి దూరం ఏర్పాటు చేస్తే రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. మీ ఆలోచనకి తగిన విధంగా గుణపాఠం చెప్తారు. కాపులను బీసీలోకి చేర్చే తెలుగుదేశం ప్రభుత్వమే చేరుతుంది, చంద్రబాబు నాయుడు చేస్తాడు. రేపు మళ్ళీ ఈ కాపులందరూ కూడా తెలుగుదేశానికి మద్దతు పలుకుతారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తారు. నీకు తగిన విధంగా గుణపాఠం చెప్తారు తప్పితే నువ్వు అనుకున్నటువంటి కళ మాత్రం కలగానే మిగిలిపోతుంది. సార్, ఫైనల్గా ఈ ఘటనపై ఏ విధంగా ముందుకెళ్ళున్నారు? ఈ గంటలపై ముందుకెళ్ళేదేమో లేదు. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. సమన్వయం పాటించి మన కార్యక్రమాన్ని ఏ విధంగా సాధించుకోవాలనేటువంటిది ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. తప్పనిసరిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధిగా తప్పనిసరిగా కాపుల యొక్క ఆవేదనని, అవసరాన్ని గుర్తెరిగినటువంటి వ్యక్తులుగా మేము తప్పనిసరిగా ఆ పని మీద ఉండి తప్పనిసరి కాపులు బీసీలో చేర్చేటువంటి దానికి కృషి చేస్తున్నాం. రైట్. మొత్తంగా చూసుకున్నట్టు కూడా ప్రజలందరూ కూడా సమన్వయం పాటించాలి. ఇది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూడా కాపులపై పూర్తి అనుకూలంగా ఉంటుంది. దాదాపు కాపులు బీసీలో చేసి కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా తోట తిరుమూర్తులు గారు చెప్తున్నారు. కెమెరామెన్ విష్ణుతో కలిసి వినయ్, HMTV, హైదరాబాద్. టీవీ బులెటిన్ విశేషాలు